UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనం మన ఛానల్ ద్వారా మాట్లాడుకుంటూ ఉంటాం. మాసం మారింది అంటే ఖచ్చితంగా మనం మాట్లాడే ముఖ్యమైన విషయాలు ఏదన్నా ఉంది అంటే అది రాశి ఫలితాలే. రాశి ఫలితాల ద్వారా మనందరికీ సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు, ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు పండితులు. మీరు గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం గురువుగారు. గురుగారికి తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందండి అక్టోబర్ మాసం? కర్కాటక రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో చాలా అనుకూలముగా ఉన్నది. చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నది. చదువుకునేటువంటి విద్యార్థులకు మరింత అనుకూలముగా ఉంది. అలాగే వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు నూతన వ్యాపారములోకి అడుగు పెట్టేదానికి ఎక్కువగా అవకాశాలు. అంటే మనస్సు ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్లకు వాళ్ళ మనస్సు నేను ఇదే కాదు ఇంకొకటి కూడా నేను చేసుకోవాలి, ఇంకొక వింగ్లో నేను రాణింపు ఉండాలి, అది కూడా నాకు ఉండాలి, దీంట్లో కాస్త దాంట్లో కాస్త సంపాదించుకోవాలి అనేటువంటి దృక్పథముతో వాళ్ళ ఆలోచన కొంచెం మార్పు చేసుకొని వాళ్ళ జీవన విధానములో ఉన్నతమైనటువంటి స్థితికి చేరటానికి కావాల్సినటువంటి నిర్ణయము తీసుకొని దానికి కావాల్సిన విధముగా డబ్బులు సమకూర్చుకొని దైవానుగ్రహము ఉంది, అనుగ్రహం కలుగుతుంది, ఖచ్చితంగా ఒక లోన్ రావటము, లేకపోతే ఎవరైనా కలిసి మనం ఇద్దరం కలిసి చేసుకుందాము, నా దగ్గర డబ్బు ఉంది నీ దగ్గర తెలివితేటలున్నాయి, ఇద్దరం కలిసి చేసుకుందాము అనేటువంటి భావనతో కలిసి రావటం కానీ ఇలా ఏ రకంగానైనా సరే వచ్చి వ్యాపారాన్ని పెంచుకోవటం, విస్తృతి కొత్త వ్యాపారాలు చేసుకోవటానికి చాలా అనుకూలముగా ఉన్నది. అంతేకాకుండా సౌఖ్యము, సుఖం ఈ మాసంలో కాస్త మొన్నటిదాకా శ్రమ పడినాము, ఇప్పుడు కొంచెము నేను కూర్చొని పని చేసుకుంటున్నాను అనేటువంటి ఇది వీళ్ళకు ఉంటుంది గాక వస్తుంది. ధనము వృద్ధి చెందటం అంటే వీళ్ళు ఎక్కడైనా ఏదైనా పెట్టుంటే అది ధనము వడ్డీతో సహా రావటము కానీ, లేకుంటే వేరే ఒక దాంట్లో పెట్టుంటే ఒక భూమిలోనో దేంట్లో అన్నా పెట్టింటే అది ఎక్కువగా పలికి అంతకంత అనుకూలించుకొని రావటం కానీ, ఇలా ఏదో ఒక రకంగా పెరిగి ధనం అనుకున్న దానికంటే ఎక్కువ రావటం అనేటువంటిది జరగవచ్చు, వస్తుంది కూడా తప్పకుండా. ఏదైనా కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆనందదాయకముగా ఈ మాసమంతా గడుపుతారు. గృహలాభం, ఇల్లు కొనాలి అనేటువంటి దాంతో దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ, లేకపోతే ఈ పని ఏమవుతుందిలే అని వదిలిపెట్టిండేది కాస్త లేదయా నీకోసమే అట్లాగే పెట్టాము ఈ ఇల్లు లేదా ఈ స్థలము తీసుకోండి అని అనటం కానీ, గృహయోగం అనేటువంటిది కూడా ఉన్నది. అంతేకాకుండా సంఘములో గౌరవ ప్రతిష్టలు పెరగటం ముఖ్యంగా. డబ్బుంటే గౌరవం వస్తుంది అనేది లేదు, డబ్బుంటే ధనవంతుడు అవుతాడేమో. మన ప్రవర్తన, మనము ప్రవర్తించేటువంటి తీరును బట్టి ఎదటి వాళ్ళు గౌరవించడం అనేది జరుగుతుంది. ఎందుకు గౌరవిస్తారు? డబ్బున్నంత మాత్రాన గౌరవిస్తారు అనుకునేది లేదు. డబ్బుంటే డబ్బు గలవాడు కాబట్టి సరే అతని ఇష్టంలే అనుకుంటారు. కానీ గౌరవించటం అనేటువంటిది మాత్రం మన వ్యక్తిత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందువలన అసలు ఈయన మాట ఇచ్చాడంటే తప్పడు, ఈయన అనుకున్నది చేస్తాడు, మాట మీద నిలబడతాడు, ఇలాంటి మాటలు ఎప్పుడైతే వస్తాయో తప్పకుండా గౌరవం అనేటువంటిది సంఘంలో పెరుగుతుంది కాక. అలాగే ఒక సూచన చెయ్యాలి వీళ్ళకు, వాహనములో వెళ్ళేటప్పుడు జాగ్రత్త, కొంచెం 1-2 సార్లు పరిశీలన చేసుకొని వెళితే మంచిది. దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే గనక మానేయటం మంచిది. అది ఫోన్ల ద్వారా మాటల ద్వారానే సరేలే అనుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాహనములో వెళ్ళేటప్పుడు కాస్త ఇబ్బంది అనేటువంటిది కలగవచ్చును, జాగ్రత్త వహించండి అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఎందుకంటే మిగతా విషయాల్లో సర్వత్రా
అన్ని రంగాలలోనూ యోగదాయకముగా ఉన్నది. ఉమ్, మీ మనస్సంకల్పమే మీకు బలం. ఉమ్, ఈ రాశి వాళ్లకు వాళ్ళు మనస్సుతో ఏదైనా దృఢంగా అనుకున్నారు అంటే మాత్రము ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక. ఉమ్. ఇక వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా లోపాలు లోపాలు ఉంటే ఉంటే సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరికి వాళ్లకు ఉంటుంది. రైట్. దైవారాధన అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి గురుగారు. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి అమ్మవారి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీళ్లకు ధనలక్ష్మి అవతారము జరిగినటువంటి రోజు, ఆ రోజు పసుపు కుంకుమలు అమ్మవారికి సమర్పణ చేసి అమ్మవారికి వాళ్లకు తగినటువంటిది ఏదైనా సరే ఎంతో కొంత పారితోషికము కావచ్చు లేదా ఒక పూజ కావచ్చు విశేషంగా చేసుకుంటే మేలు జరుగుతుంది. ఈ పూజే ఇలాగే చేయండి అలాగే చేయండి అనేది ఏం లేదు. వీళ్ళ మనస్సుకు నచ్చిన విధముగా ఏది సంతోషం అనిపిస్తే అది అమ్మవారికి అక్కడ ఉన్నటువంటి అర్చకునికి ఇచ్చి వాళ్ళ పేర్లతో వాళ్ళు కాస్త అర్చన చేయించుకుంటే మేలు జరుగుతుంది. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి అన్ని దిక్కులు పనిచేస్తాయి గాక వీళ్ళు ఒకవేళ ఏదైనా మన దుస్తులు ధరించాలి అన్నప్పుడు తెలుపైన కాస్త లైట్ ఎల్లో కానీ అలాంటిది వేసుకుంటే మంచిది, మేలు జరుగుతుంది. సో కర్కాటక రాశి వారికి కూడా బాగానే ఉందండి. ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్త అన్నట్టుగా చెప్పారు. ఇంకా దిక్కుల విషయం అయితే అన్ని దిక్కులు కలిసి వస్తాయి. కలర్స్ విషయం అయితే వైట్ కలర్ అండ్ లైట్ ఎల్లో కలర్ ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి. అమ్మవారికి ధనలక్ష్మి అమ్మవారికి మీరు పసుపు కుంకుమలతో పాటుగా పూజ కానివ్వండి, ఏదైనా పారితోషికం కానివ్వండి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ జాతకాల్ని పరిశీలించుకొని పరిహారం చేసుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి. జాతకాలు పరిశీలించుకోవాలి, శివప్రసాద్ గురువు గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.